భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పేరు చెప్పగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్కే ఒక తలమానికంగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఉత్తరాంధ్ర రూపురేఖలు మారాలంటే ఖచ్చితంగా ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటూ కూడా ఇంతవరకు కూడా చెప్పుకొచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరి కొన్ని రోజులు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తయిన పరిస్థితి కనిపించాయి. మరి కొన్ని రోజుల్లో ప్రయాణికులకు అందుబాటులో రాబోతుంది. కానీ ఇక్కడ సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ, అలాగే ముఖ్యంగా విజయనగరం ప్రజలకు కానీ దీనికి సంబంధించిన ఎటువంటి ఉద్యోగాలు కల్పిస్తున్నారు, వీళ్ళకి సంబంధించి ఎటువంటి ఉపాధులు కల్పిస్తున్నారు అనే అంశం పైన ఎటువంటి కూడా క్లారిటీ ఇవ్వట్లేదంటూ కూడా ఈరోజు విజయనగరం జిల్లా పౌర సంఘ వేదిక తరపున అయితే ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలోనే ఈ యొక్క పౌర సంఘ వేదికకు సంబంధించిన నాయకులు కూడా మనతో పాటు దీనికి సంబంధించిన బీసెట్టి బాబుజీ గారు మనతో పాటు ఆయనతో మాట్లాడిన మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం చేయాలి, ఏంటి, దీని యొక్క పరిస్థితులు ఏంటి, రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి భూములు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు, అక్కడ మన ఉద్యోగం ఏంటి ఎవరు కూడా కనీసం గేట్ లోపల కూడా రానివ్వట్లేదు, అక్కడ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని కూడా చెప్పుకొస్తుంది. దాన్ని ఎలా చూడాలి, ఏంటి ఇదంతా? ఇప్పుడు అందుకనే 4,592 కోట్ల రూపాయలతోటి గొప్ప అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భోగాపురంలో ఏర్పాటు చేశారు. అది మా విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేశారు. 2,750 ఎకరాలు విస్తీర్ణం కలిగి ఉంది. ఒక గొప్ప కార్గో కూడా దీనికి అటాచ్ అయి ఉంది. ఇంత గొప్ప విమానాశ్రయం పెట్టినప్పుడు భూములు కోల్పోయిన వాళ్ళకన్నా పిల్లలకన్నా ఉద్యోగాలు ఇవ్వాలి. జిల్లాలో మనకి ఎస్సీ ఎస్టీ బీసీల్లో విపరీతమైనటువంటి నిరుద్యోగం ప్రబలిపోయి ఉంది. వీళ్ళని ఎలాగ అకామిడేట్ చేస్తారంటే మాట్లాడరు ఎవరు. ఇప్పుడు ఏమోని కేంద్ర మంత్రి ఏమోని ఆల్రెడీ ప్రకటన చేశారు, జూన్లో విమానాలు దిగుతాయని. విమానాలు దిగితే సేవలు ఎవరు అందిస్తారు? మా జిల్లాలో ఎందుకు ఇంత పెద్ద విమానాశ్రయం కట్టారు? మా పిల్లలకు ఉపాధి లేకపోతే ఎట్లాగా? ముందు 3 రకాల ప్రణాళికలు తీసుకోవాలి. ఒకటి స్థానికంగా భూములు కోల్పోయిన వాళ్ళకి, 2 విజయనగరం జిల్లాకు ప్రయారిటీ ఇవ్వాలి, 3 ఉత్తరాంధ్రకు ప్రయారిటీ ఇవ్వాలి. ఈ 3 ప్రయారిటీ లేకుండా మీరు అవుట్సోర్సింగ్లో మీరే అక్కడ అపాయింట్మెంట్లు తీసుకుంటే ఆన్ గ్రౌండ్ స్టాఫ్ ఎంప్లాయ్మెంట్ ఎవరు చేస్తారు? మహిళలు ఈరోజు గ్రౌండ్లో గార్డెన్ వర్క్ చేస్తారు, హౌస్ కీపింగ్ చేస్తారు, పెయింటర్లు కావాలి, ప్లంబర్లు కావాలి, ఇక్కడ డ్రైవర్లు కావాలి, అనేక రకాల ఐర్ వెహికల్స్ కావాలి. దీనికి కావాల్సిన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి కదా. ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేలు దీనిపై దృష్టి పెట్టాలి కదా. స్కిల్ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి కావాల్సిన నైపుణ్యత కలిగినటువంటి కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయలేదు? గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు. అంటే ఏంటి, ప్రజలంటే ఇలాగే ఉంటారు, మీరు అలాగ ఉంటారా? ఇది కాదు కదా కావాల్సింది. అందుకని విజయనగరం జిల్లా పౌరవేదిక ఆధ్వర్యంలో ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాలని ప్రజా సంఘాలు పిలుస్తున్నాం. బొబ్బుల్లో ఫిబ్రవరి 23వ తారీఖున పెట్టాం, ఈరోజు విజయనగరం పెట్టాం. ఈరోజు విజయనగరంలో అన్ని ప్రజా సంఘాలు వచ్చాయి. ప్రజా సంఘాలు అయిపోయాక రాజకీయ పార్టీలు పిలుస్తాం. మేము కోరుతున్నది ఒకటే, మీరు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించే నాటికి విజయనగరం జిల్లా పౌరులకు ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇస్తారు, ఎంతమంది ఆడబిడ్డల్ని మీరు ఉపాధి కల్పిస్తారు, ఎంతమందికి మీరు స్వయం సహాయక నిధులని రుణాలు అందజేస్తారు, బ్యాంకుల నుంచి రుణాలు ఎందుకు ఇవ్వలేరు? కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని జనవరి 2వ తారీఖున కలిసి వినతిపత్రం ఇచ్చాం. దాంట్లో 2 అంశాలు కోరాను నేను. ఒకటి, భోగాపురం, నెల్లిమర్ల, పూసపాటరేఖ, డెంకాడ మండలాల్లో ఎస్సీ ఎస్టీ బీసీల్లో డిగ్రీలు అయిన వాళ్ళకి మీరు వాహనాలకి రుణాలు ఇవ్వండి. వాళ్ళు డ్రైవర్లుగా ఉండి వాళ్ళే ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటారు, వాళ్ళే ట్రావెల్ ఏజెన్సీలు పెట్టుకుంటారు, కొంత ఉపాధి దొరుకుతుంది. రెండోది, పతివాడ నారాయణస్వామి నాయుడు గారు, కొమ్మూరు అప్పటిదొర గారి పేరు పైన టెర్మినల్స్కి పేర్లు పెట్టమన్నాం. ఎందుకంటే రాజకీయంగా అపారమైన సేవలు అందించిన వ్యక్తులు వాళ్ళిద్దరూ. 2 సామాజిక వర్గాలకి వాళ్ళు నేతృత్వం వహించారు. అక్కడ ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడుతున్నారంటే అసలు ఒరిజినల్గా పెట్టాల్సిన పేర్లు పెద్దలు వేరు, కానీ వీళ్ళిద్దరు పేర్లు టెర్మినల్కి పెట్టమన్నాం. ఇప్పుడు ఈరోజు మా స్పష్టమైన డిమాండ్, ప్రత్యక్షంగా ఎంతమందికి మీరు ఉపాధిస్తారు, పరోక్షంగా ఎంతమందికి ఇస్తారు, ఎందుకు ఇంతవరకు పిల్లలు తయారు చేయలేదు అన్నది మా డిమాండ్. ఏదేమైనప్పటికీ ఊరుకుండే ప్రశ్న అయితే లేదు. అన్ని నియోజకవర్గాల్లో ప్రజా సంఘాలు అన్నింటినీ ఏకం చేసి విజయనగరం భోగాపురంలో నిర్మిస్తున్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయంలో విజయనగరం జిల్లా వాసులకి ఎక్కువ శాతం ఉద్యోగాలు వచ్చే ప్రయత్నం విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఒక మహిళ ఒక లీడర్కి ఏం మాట్లాడతారు, ఏంటి ఈ యొక్క భోగాపురం విషయంలో ఏం చెప్తారు? ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా అవసరం అండి. ఈ రోజుల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాతనే ఉమెన్ ఎంపవర్మెంట్కి కొంతైనా సరే సాధికారత అనేది వచ్చేటప్పుడు ఫ్యామిలీ అనేది చాలా డెవలప్ అవుతుంది. యాక్చువల్గా వీళ్ళకి అడ్వాంటేజెస్ అనేది తెలియట్లేదు. లోకల్లో ఉన్న యూత్కి ఇక్కడ జాబ్స్ ఇవ్వడం వల్ల ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, వెనకబడిన జిల్లాలుగా ఉన్న ఇన్నాళ్ళుగా ఉన్న మన జిల్లాలు ముందుకు వెళ్ళడానికి ఇది ఒక అవకాశం. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా యువత అనేది ఆ అవకాశాన్ని వదులుకోకూడదు. ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్లో ఉన్న ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే మన జిల్లాలో ఉన్న మనీ అనే ఏదైతే ఉందో ట్రాన్సాక్షన్ అనేది
మన డిస్ట్రిక్ట్లోనే ఉంటుంది. అవుట్ సోర్సింగ్ బయట వాళ్ళకి ఇచ్చారనుకోండి, అది వేరే డిస్ట్రిక్ట్స్కి వెళ్ళిపోతుంది. సెకండ్ అడ్వాంటేజ్, యూత్ అనే వాళ్ళు ఇక్కడ లోకల్లో ఉండడం వల్ల వాళ్ళు ఎప్పటికీ కూడా బయటకు వెళ్ళకుండా ఇక్కడ లాంగ్ టర్మ్ సర్వీసెస్ అనేది ఇవ్వడం వల్ల కంపెనీస్ అనేది డెవలప్ అవుతుంది. బయట వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి ఏమాత్రం కొంచెం డెవలప్మెంట్ వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకొక ఆఫర్ కోసం. కానీ మన వాళ్ళు అనేది ఇక్కడ ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటారు. సో ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ అనేది డిస్ట్రిక్ట్లో ఉన్న యూత్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. మన జిల్లాలకు మాత్రమే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఉపాధి అనేది కల్పించాలని ఈ జిల్లా పౌరవేదిక కమిటీ సందర్భంగా మేము అడుగుతున్నాం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, నేను చెప్తారండి ఈ యొక్క విమానాశ్రయానికి సంబంధించి. విజయనగరం జిల్లా పౌరవేదిక ఈ విమానాశ్రయంలో మా యొక్క వాటా కావాలి. విజయనగరం జిల్లా పౌరుల యొక్క వాటా ఎంత అనేది ప్రభుత్వం తెలియజేయాలని చెప్పి పౌరవేదిక నాయకులు బాబ్జీ గారు చాలా సంవత్సరాల నుంచి దీనిపైన ఉద్యమం చేయటం జరుగుతుంది. ఇప్పటికే విజయనగరం జిల్లాలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మొన్న బొబ్బిల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో ఈ యొక్క పౌరవేదిక నుంచి మేము ఒకటే పిలుపునిస్తున్నాం. మీకోసం జరిగే ఈ యొక్క పోరాటంలో, మీకోసం చేస్తున్న ఈ ఉద్యమంలో మీ భాగస్వామ్యం ఎంతైనా అవసరం ఉంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ యొక్క ఉద్యమంలో పాల్గొని మన యొక్క హక్కుని మనం సాధించే విధంగా మనం చేయాలని మేము పిలుపునిస్తున్నాం. అంతేకాకుండా టూరిజం శాఖ కానీ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కానీ ప్రభుత్వం అన్ని శాఖలతో సంయుక్తంగా ఒక నిర్వహణ చేసి మా యొక్క వాటాని, మా యొక్క ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వారికి ఈ యొక్క విమానాశ్రయంలో ఉపాధి కల్పించాలని చెప్పి మహిళలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి ఎవరైతే ఉన్నారో లోకల్లో వారందరికీ కూడా అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, నేను చెప్తారండి. ఈరోజు చూస్తే ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ఉద్దేశము ముఖ్యంగా ఈ విమానాశ్రయానికి సంబంధించినటువంటి ఏం చెప్తారు? పౌరవేదిక అధ్యక్షులు బీసెట్ బాబ్జీ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి ఉపాధి కల్పనలో భాగంగా ఒక చర్చ జరిగింది. అయితే రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉంటున్న లోకేష్ గారు యువగలం పాదయాత్రలో సుమారు 5 ఏళ్ల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వంతో 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పారు. ఇప్పటికి 2 ఏళ్ళు అవుతుంది. అంటే 8 లక్షల ఉద్యోగ కల్పన చేయాలి. మరీ ముఖ్యంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంబంధించి ఎయిర్పోర్ట్లో ఉపాధి అనేది స్థానిక సంస్థకి ఇవ్వాలన్న ఒక నిబంధన ఉంది. అయితే అది పక్కన పెడుతూ కేవలం పీపీపీ విధానంలో కార్పొరేట్ శక్తులకి అక్కడ ఎవరైతే స్థానిక శాసనసభ్యులకి మద్దతుదారులు ఉంటారో వాళ్ళకు అనుకూల వ్యక్తులకు అక్కడ ఒక దారి చూపుతున్నారు. కానీ నిజంగా ఉత్తరాంధ్రలో వెనకబడి ఉన్న ఈ ప్రాంతంలో చదువుకొని అది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు బీటెక్, ఎంటెక్ చదువుకొని కూడా ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. వాళ్ళకి కల్పించిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది. మరీ ముఖ్యంగా మన ఏప్రిల్ 1, 2 తారీఖులో పార్లమెంట్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో సెక్షన్ 5 సబ్సెక్షన్ 2ని సవరణ చేస్తూ ఎట్ అమరావతిని మీరు చేర్చిన మీరే అదే చట్టంలో సెక్షన్ 46(2), 46(3) ప్రకారం ఉపాధి కల్పన కోసం సుమారు 24,500 కోట్ల ప్యాకేజ్ ఇవ్వాలని ఏదైతే శ్రీకృష్ణ కమిషన్ చెప్పిందో దాంట్లో భాగంగానే సరే ఈ 3 జిల్లాలు చెందిన వారికి ఆ విమానాశ్రయంలో ఉపాధి కల్పన కల్పించాలని మా డిమాండ్. సో చూసాం కదా, ముఖ్యంగా ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి పౌర సంఘాలన్నీ కూడా ఈరోజు ఒకే తాటిపైకి వచ్చి రానున్న రోజుల్లో ప్రారంభం కాబోతున్నటువంటి అంతర్జాతీయ భోగాపురం విమానాశ్రయానికి సంబంధించినటువంటి ఉద్యోగుల కల్పనకు సంబంధించినటువంటి ఖచ్చితంగా స్థానికులకే మాత్రమే రావాలంటూ కూడా చెప్పుకొస్తుంటారు. ఇప్పటికే చూసుకుంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎంతోమంది బీటెక్, బీఈడీలు, అలాగే ఎంఈడీలు ఇవన్నీ కూడా అంటే ఒక్కొక్క రకమైనటువంటి ఉపాధి కోసం ఎన్నో రకాల కోర్సులు చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఉపాధి లేదు ఇందులో కల్పించాలంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఇక నావిగేషన్ సంబంధించినటువంటి మరొక కూడా కాలేజీలు కూడా తయారవుతున్నాయి. వాటికి సంబంధించిన కూడా టీచర్స్ని కూడా ఎక్కడి నుంచో తీసుకోవాలి. ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా ఏదేమైనా కూడా ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి భూములు కోల్పోయినటువంటి వ్యక్తులకి, అలాగే స్థానికంగా ఉన్నటువంటి జిల్లా వాసులకి, అలాగే ఉత్తరాంధ్ర వాసులకి ముందుగా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మిగతా ఏదైనా ఉంటే ఇతరులకు తీసుకోవాలంటే కూడా చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా అందరినీ కూడా ఒక ఉద్యమ రూపంలో తీసుకొని వస్తామంటే కూడా చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఇదే విధంగా రాజకీయంగా చూసుకుంటే ప్రతి ఒక్క పార్టీని కూడా ఏకం చేసి ఒకే తాటిపై తీసుకొని వస్తామంటూ కూడా ప్రభుత్వానికి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. లేని ఏట్లయితే ఉద్యమాలు అయితే తప్పవంటూ కూడా మరొక హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం కూడా కనిపిస్తాం. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం.